పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్ యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు సైతం తమకు న్యాయం జరిగిందని సంతోషం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరుకు చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను బీఆర్కే న్యూస్ పరామర్శించింది. పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్ యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు సైతం తమకు న్యాయం జరిగిందని సంతోషం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరుకు చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను బీఆర్కే న్యూస్ పరామర్శించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి. రైట్ మానస, భారతదేశం గర్వించేదగ్గట్టు గత రాత్రి 1:45 ఆపరేషన్ సింధూర అనే ఒక ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది. ఇప్పటికే ఉగ్రవాదులు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు, అలాగే పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులు కావచ్చు, బేస్ క్యాంపులు కావచ్చు, అలాగే ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ఒక్కసారిగా విరుచుకుపడింది. సుమారుగా 9 టార్గెట్ని ముందుగా మొత్తం మీద గత కొన్ని రోజులుగా కూడా మొత్తం మీద దాని మీద టార్గెట్ చేసి 9 ఉగ్రవాద స్థావరాలను ఎంచుకుంది. ఉగ్రవాద స్థావరాలని ఒక్కసారిగా భారత్లోని నేవీ కావచ్చు, వాయుసేన కావచ్చు, అలాగే సైనిక శిక్షణ కావచ్చు, వీరంతా కూడా ముగ్గురు కలిపి ఒక ఆపరేషన్ చేపట్టారు. దీని పేరు ఆపరేషన్ సింధూర. గత నెల అంటే ఏప్రిల్ 22వ తేదీ పెహల్గావ్లో ఉగ్రవాదులు చేపట్టిన ఒక ఉగ్ర దాడిలో సుమారుగా 26 మంది భారతీయులు చనిపోయారు. ఈ భారతీయులు అందరూ కూడా హిందువుల్ని సపరేట్ చేసి ఆ హిందువుల్లో కూడా అందరూ పెళ్ళైన వాళ్ళని, ఆ కుటుంబ పెద్దల్ని అందరూ కూడా చంపేయడంతో ఏదైతే భారతీయ స్త్రీలు ఎంతో పవిత్రంగా భావించే సింధూర తిలకం అంటే వారు నుదుటిని ధరించే భర్తలకి ఆ ప్రత్యేక నుదుటిన బొట్టు ధరిస్తారు. ఈ బొట్టుకు ప్రత్యేకంగానే ఈ ఆపరేషన్ పేరు కూడా సింధూర్ అని పెట్టమంది. అంటే మొత్తం మీద ఇది మనోభావాలకు సంబంధించిన పేరు కూడా చూడొచ్చు. ఇదే క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలిపట్టణంలో మధుసూదన్ రావు అనే వ్యక్తి కూడా గత నెల ఏప్రిల్లో పెహల్గావ్కి వెళ్ళారు. ఈ పెహల్గావ్కి వెళ్ళిన తర్వాత కేవలం ఆయన అక్కడ వేసవిలో కాస్తంత సేదతీయడానికి వెళ్ళారు. తన భార్య బిడ్డలతో వెళ్ళిన సమయంలోనే అక్కడ ఉగ్రదాడిలో మరణించడం జరిగింది, దుర్మరణం. సో సుమారుగా 15 రోజులు అయిపోవచ్చింది ఉగ్రదాడి జరిగి. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు తీరని శోకంలో ఉన్నారు. కనీసం వాళ్ళు ఆ విషయం నుంచి ఇప్పటికి కూడా బయటపడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు గత రాత్రి అంటే తెల్లవారుజామున 1:45 భారత్ చేపట్టిన ఈ సింధూర్ ఆపరేషన్తో కాస్తంత సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే మనం ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ మేనల్లుడు తోడేడైన ఒక అనిల్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గత ఉగ్రదాడిలో మరణించినందుకు ఇప్పటికీ మేము చాలా శోక సముద్రంలో మునిగిపోయినాం. ఈ సమయంలో భారత్ తీసుకున్న ఈ చర్యలు, అలాగే ఉగ్రవాదులు సుమారుగా 80 నుంచి 100 మంది ఉగ్రవాదుల్ని మరణించారని చెప్పి తెలుస్తోంది. మాకు కాస్తంత ఊరట సంతోషాన్ని ఇచ్చే విషయం చెప్పొచ్చు. ఇదే క్రమంలో మరొక విషయం కూడా సంతరించుకుంది ఈ క్రమంలో. ఎందుకంటే రేపే భారతదేశ వ్యాప్తంగా చనిపోయిన వారు అందరికీ కూడా ఇక్కడ పెద్ద కర్మ క్రతువులు కూడా అందరూ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి ఉగ్రవాదులపై జరిగిన దాడికి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కావల్లోని ఆనాల వీధిలో ఉన్నాం. ఆనాల వీధిలో మధుసూదన్ రావు ఇంటి ముందే ఉన్నాం. మనం ప్రస్తుతం వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు మాట్లాడేదానికి. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఉగ్రదాడి వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు,
ఎంతో బాధలో ఉన్నారు కుటుంబ సభ్యులంతా కూడా. ఇప్పుడే మనం మాట్లాడడం కాస్తంత వాళ్ళు రిలాక్స్ తీరే పరిస్థితిలో ఉన్నారు. సో చూద్దాం ఇప్పుడు ఒకసారి వాళ్ళ బంధువులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి అన్న, నిన్న ఉగ్రవాదులకి కౌంటర్గా రాత్రి భారతదేశం పెద్ద ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర పేరుతో ఇప్పటికే వాళ్ళందరూ కూడా భారీ ఆపరేషన్లో 9 ఉగ్రవాద టార్గెట్లు పెట్టుకున్నారు. సుమారు 80 నుంచి 100 మందిని చంపేసినారని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులను ఏరివేయడంపై మీరు ఎటువంటి రియాక్షన్ ఉంది? చాలా చాలా ఆనందంగా ఉందండి. ఈ ఉగ్రవాదుల్ని అతి త్వరలో అంతం చేయాలని మేమంతా కోరుకుంటున్నాము. అతి తొందరలో ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా మన మోడీ గారు చాలా అతి తొందరలో ఈ నిర్ణయం తీసుకొని అతి తొందరలో ఈ నిర్ణయం తీసుకొని చేయడం చాలా మంచి బాధ, చాలా ఆనందంగా ఉంది. మధుసూదన్ రావు మరణించి సుమారు 15 రోజులుగా వస్తోంది. అలాగే సో మొత్తం మీద ఇప్పటికే 15 రోజులు గడుస్తూ ఉంది. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రమైన బాధలో వేదనలో ఉన్నారు. ఈ క్రమంలో కూడా ఇటువంటి చర్యలు చేపట్టారు. భారతదేశం ఒక పెద్ద భారీ స్ట్రైక్ చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్టర్ కూడా దీనంతా మానిటర్ చేశాడు. ఈ క్రమంలో ఇటు కుటుంబ సభ్యులుగా మీరు రేపే కర్మకృతులు ఇప్పుడు చూస్తూ ఉన్న ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం మీద మరొక కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. చెప్పండి సార్, ఉగ్రవాదుల్ని ఏరివేసేందుకు సింధూర్ ఆపరేషన్ చేపట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులుగా మీరు ఏ విధంగా దీన్నంతా కూడా ఏ విధంగా చూస్తున్నారు? ఆపరేషన్ సింధూర పేరుతో మన భారత ప్రభుత్వము, ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న చర్య చాలా సంతోషదాయకం. భారతదేశంలో యాత్రికులుగా వెళ్ళి అక్కడ చనిపోవటం ఆ కుటుంబాలకు కొద్దిగా ఊరటిచ్చినట్టు. కాబట్టి ఇప్పుడైనా కానీ ఉగ్రవాది అనేవాడు పాకిస్తాన్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ లేకుండా ఏరివేయాలని, భవిష్యత్తు ఉగ్రవాది అనే పదం వినకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పండి, ఇక్కడ కావల్లో మధుసూదన్ రావు చాలా సౌమ్యుడని పేరుంది. అలాంటి వాళ్ళు కేవలం ఒక వెకేషన్ అంటే వేసవి సెలవులకు వెళ్ళారు. ఈ క్రమంలో ఆయన చనిపోవడం, ఇదంతా కూడా అందులో హిందువులను సపరేట్ చేసి చంపడం, ఇదంతా కూడా ఏ విధంగా చూశారు అప్పుడు? ఇక్కడ మన భారతదేశంలో మనం ప్రజాస్వామ్య దేశం, లౌకిక రాజ్యము. ఇక్కడ ముస్లిం, క్రిస్టియన్, హిందూ అనేది లేకుండా అందరం అన్నదమ్ముల్లాగా సోదరభావంతో ఉన్నాం. కానీ ఆ ఉగ్రవాది అనేవాడు ముస్లిమా, క్రిస్టియనా, హిందువా అని విభజించి చంపేయడం ఈ దుర్మార్గమైన చర్య. భవిష్యత్తులో అలాంటిది జరగకూడదు. హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా అందరం మనం కలిసిమెలిసి ఉండాలి. ముఖ్యంగా చెప్పండి, ఈ ఉగ్ర దాడి తర్వాత చాలా బాధలో ఉన్నారు. భారతదేశం అంతా పగతో ప్రతీకారంతో చాలా రగిలిపోతూ ఉంది. ఇప్పటికే 15 రోజులు గడిచిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి ఈ జరిగిన ఎయిర్ స్ట్రైక్ని కావచ్చు, ఏ విధంగా చూస్తారు? ఇది మంచి శుభపరిణామం. ఈ విధంగా అదే విధంగా వచ్చేసి నాకు తెలిసి పాకిస్తాన్ పైన దాడి చేసి అక్కడ మన చరిత్రలో, మన పటములో పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. ఇలా ఉగ్రదాడులు ఒకవైపు ఉగ్రవాదులపై భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇదే క్రమంలో కాశ్మీర్లో అక్కడ సివిలియన్స్ అంటే సాధారణ పౌరుల మీద ఒక్కసారిగా ఫిరంగులతో, మోటార్ షెల్స్తో విరుచుకుపడుతూ ఉందని చెప్పి మనకు రీసెంట్గా సమాచారం కూడా ఉంది. సో అక్కడ సాధారణ పౌరులపై పాకిస్తాన్ పెద్ద ఎత్తున దాడులు చేస్తుందని తెలుస్తుంది బార్డర్లో. సో ఇప్పటికే మన పౌరులు, భారతదేశ పౌరులుగా మీరు కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ప్రాణాలు కోల్పోతున్నారు. దీనంతా ఏ విధంగా అరికట్టాలి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకొని మీరు అనుకుంటున్నారు? పౌరులందరినీ ముందుగా అలర్ట్ చేసి వాళ్ళందరినీ దూరంగా ఉంచిపెట్టి ఆ తర్వాత యుద్ధం చేయడం చాలా మంచిది. దానివల్ల సామాన్య పౌరులు ఎవరు ఇబ్బంది పడరు. అంతేకాకుండా ఆస్తి నష్టం కూడా చాలా కాకుండా ఉంటుంది. ఇది గవర్నమెంట్ ముందుగానే ప్లాన్ చేయాలని కోరుకుంటున్నాము. దీంతో పాటుగా అనేక విషయాలు కూడా ఇప్పుడు మనం చర్చించుకుంటాం. ఎందుకంటే లష్కర్ తోయిబా కావచ్చు, అలాగే జైషే మహమ్మద్ కావచ్చు, ఇలా కరుడుగట్టిన తీవ్రవాద సంస్థలు ఎక్కువైపోయాయి. ఇవన్నీ కూడా పాముల పుట్టలాగా మొత్తం కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి. ఈ పాకిస్తాన్ అనే దేశం మొత్తం కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. ఈ ఉగ్రవాదులను పెంచి పోషించే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి మీదకి వెళ్తే, ముఖ్యంగా కూడా భారతదేశం వైపు ఏదైతే ట్రైనింగ్ క్యాంప్స్ పెడుతున్నారు, అలాగే ఇక్కడ రకరకాల ట్రైనింగ్ క్యాంప్సే కాదు, అక్కడికి ఒక కరుడుగట్టిన మొన్న రీసెంట్గా ఏదైతే పెహల్గావ్లో జరిగిన దాడిలో ఒక పాకిస్తాన్కి సంబంధించిన పారా కమాండో అంటే దేశ రక్షణకు సంబంధించిన పనిచేసిన ఒక కరుడుగట్టిన వ్యక్తి నేరుగా కూడా 5 మంది పాల్గొన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ
కరడుగట్టిన ఉగ్రవాది నేరుగా కూడా వాళ్ళకి కనీసం ఎథిక్స్ కానీ దాంట్లో కనీసం ఒక మానవకు సంబంధించిన ఒక లక్షణాలు ఏదో ఒక క్రూర మృగాల్లాగా మనుషులను వేరు చేయడం, ఒక బుల్లెట్లు నేరుగా కూడా తలలో పేల్చడం, ఒక భయానక వాతావరణం అయితే సృష్టించారు. సో ఈ క్రమంలో కూడా మొత్తం 26 మంది చనిపోయారు. 26 మంది ఆత్మలు శాంతించాలని చెప్పి 26 మంది కుటుంబాలకు కూడా మొత్తం దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా మద్దతు తెలిపింది. ఇటు కావల్లో మనం చూస్తున్నాం, కావల్లో మధుసూదన్ రావు ఇంటి ముందే ఉన్నాం. కావల్లో మధుసూదన్ రావు అనే ఒక వ్యక్తితో పాటుగా అనేక మంది కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైజాగ్లో మరొక వ్యక్తి చనిపోయారు, అలాగే ఇక్కడ ఒకరు. వీళ్ళందరూ కూడా భారతదేశం మొత్తం కూడా మద్దతు తెలిపింది. ఇదే క్రమంలో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆర్థికంగా సహాయం చేశారు 10 లక్షలు. ఇదే క్రమంలో మా యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే జనసేన అధినేత 50 లక్షల రూపాయలు కూడా ఆర్థిక సహాయం అయితే చేశారు. సో వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టేందుకు, వాళ్ళ కుటుంబాన్ని ఆర్థిక సమస్య లేకుండా ఉండేందుకు ఒకవైపు మద్దతు తెలుపుతానే మరికొంత ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేయాలని చెప్పి ప్రభుత్వాలన్నీ కూడా అన్ని అఖిల పక్షాలతో కూడా భేటీ జరగడం జరిగింది. ప్రధాని మోదీ కంటిన్యూగా నిరంతరాయంగా అందరితో కూడా ప్రతిరోజు భేటీలు జరుపుతున్నారు. అలాగే ఇటు త్రివిధ దళాలు అంటే సిడిఎస్ అంటారు, ఈ సిడిఎస్కి సంబంధించి అనిల్ చౌహాన్ ఉన్నారు. అంటే ఇటు వాయుసేన కావచ్చు, అలాగే లేదంటే ఎయిర్ మార్షల్స్ కావచ్చు, లేదంటే సైన్యాలు, అలాగే నేవీ, వీటన్నిటికీ కలిపి చౌహాన్ ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి అధిపతిగా ఉన్నారు. ఈ అధిపతితో కంటిన్యూస్గా టచ్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి అజిత్ దోవల్ ఏదైతే రక్షణ శాఖ సలహాదారు ఉన్నారో అజిత్ దోవల్ కూడా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా పాకిస్తాన్పై యుద్ధం చేస్తారా, లేకుంటే ఎయిర్ స్ట్రైక్ చేస్తారా, లేదంటే ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది మరొకటి ప్లాన్ చేస్తారని చెప్పి తీవ్ర ఉత్కంఠ ఎదురు చూసిన పరిస్థితి. ఇదే క్రమంలో గత రాత్రి 1:45 మన వార్ రూమ్లో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఒక ముగ్గురు కలిపి సిడిఎస్ అంటే అన్ని పదార్థ దళాలు కావచ్చు, ఇటు సైన్యం కావచ్చు, ఇటు నేవీ అన్ని కలిపి ఈ ఆపరేషన్ చేపట్టే. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా మొత్తానికి నేవీ అయితే ఒక నేవీ అలాగే సైన్యం కలిపి ఒక ఆపరేషన్ చేపట్టాయి. అది ఆపరేషన్ అంటే 50 కిలోమీటర్ లోపు లక్ష్యాలని, అంటే సుమారుగా మొత్తం మనం స్ట్రైక్ చేసింది 9 క్యాంప్స్ మీద స్ట్రైక్ చేసాం. ఈ 9 క్యాంపుల్లో 50 కిలోమీటర్ లోపల ఉండే ఈ మొత్తానికి టార్గెట్ చేసింది మాత్రం నేవీకి సంబంధించి కావచ్చు, అలాగే ఇక్కడ సైన్యానికి సంబంధించి కావచ్చు, అలాగే ఎయిర్కి సంబంధించి మన ఏదైతే ఎయిర్ మార్షల్స్ ఉన్నారో ఎయిర్ ఫోర్స్ ఉంది, ఎయిర్ ఫోర్స్ 100 కిలోమీటర్ల అవతల ఏదైతే పంజాబ్ కావచ్చు, ముజఫరాబాద్ కావచ్చు, వీటిలో మనకి 100 కిలోమీటర్ల తర్వాత టార్గెట్ ఉంటే ఈ టార్గెట్ని నేరుగా తీసుకున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా, సైనికుల్లో ఒక్కరు కూడా ప్రాణ నష్టం లేకుండా అవత ముష్కర మోకలను చంపాలనే ఈ నిర్ణయం చాలా గట్టి పరిణామంగా చెప్పవచ్చు. దీంట్లో భారతదేశం ప్రపంచంలోనే అత్యాధునికమైన సాంకేతికను కూడా వినియోగించని చెప్పొచ్చు. ఒకవైపు డ్రోన్స్ కావచ్చు, అలాగే సూసైడ్ డ్రోన్స్, ఇవి ప్రపంచంలో ఇప్పటివరకు కేవలం ఉక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇలాంటి దేశాలు మాత్రం ఉపయోగిస్తున్నారు. ఇటువంటి ఈ డ్రోన్స్ ఒక ప్రచండమైన శక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ తన బార్డర్ చుట్టూ కూడా మొత్తం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, మిసైల్ కంట్రోల్ వ్యవస్థలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మోహరించింది. అంటే పాకిస్తాన్కి పరోక్షంగా చైనా కావచ్చు, అలాగే టర్కీ అత్యాధునికమైన ఇటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు, ఇన్ని కూడా పెట్టున్నారు. కానీ ఇన్ని పెట్టినా కూడా భారత్ అనుకున్న టార్గెట్ని అయితే నెక్కచ్చిగా ఛేదించింది అని చెప్పవచ్చు. 26 ప్రాణాలకి ప్రతి రక్తపు బొట్టుకు కూడా తాము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అలాగే హోంశాఖ అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతినబూనిన వేళ ప్రతి నిత్యం కూడా అందరికీ టచ్లో ఉంటున్నారు. అది ఏ విధంగా స్ట్రైక్ చేస్తారని చెప్పి ఎదురు చూసిన వేళ ఒక లైట్ స్ట్రైక్ అని చెప్పొచ్చు. సుమారుగా 80 నుంచి 100 మంది మాత్రమే ఉగ్రవాదులు చనిపోయారు. కానీ ఇప్పటికే సుమారు 300 నుంచి 400 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు ఈ ఆపరేషన్స్కి సిద్ధంగా ఉన్నారు. భారత్లో అలజడి సృష్టించేందుకు ముఖ్యంగా కాశ్మీర్, ఈ కాశ్మీర్ని ఎందుకు ఎంచుకుంటారంటే కాశ్మీర్ ఒక భూతుల స్వర్గంగా ఉంటుంది. మొన్న పహల్గావ్లో జరిగిన దాడి కూడా బైసరన్ లోయ, ఇది ఒక మినీ స్విట్జర్లాండ్ కూడా పిలుస్తారు. ఈ మినీ స్విట్జర్లాండ్ అంటే అసలు తిరిగేలేదు, అంత అద్భుతంగా ఉంటుంది. వేసవికాలంలో ప్రశాంతమైన పచ్చిక బయళ్ళు, అలాగే ఈ ఏపుగా పెరిగిన చెట్ల మధ్యలో ప్రశాంతంగా గడిపేందుకు వెళ్ళారు. సో ఈ కాశ్మీర్ అనేది టూరిజం ఆర్టికల్ 371 రద్దు చేసిన తర్వాత గతంలో కాశ్మీర్ ఇండియాలో ఉన్నా కూడా ఇది ఒక ప్రత్యేకమైన దేశంగానో లేకుంటే ప్రత్యేకమైన అధికారులు అన్నీ చాలా ఉండేవి. సో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత భారతదేశంలో కలిసిపోయింది. ఇప్పుడిప్పుడే అద్భుతమైన డెవలప్మెంట్ ఉంది. అక్కడ ఎన్నికలు కూడా జరిగాయి. గత 50 ఏళ్ళు ఎన్నికలు జరగలేదు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే భారత జెండా రెపరెపలాడని అనేక చోట్ల కూడా భారత జెండాను ఎగరవేశారు. అత్యధికంగా ఇక్కడికి అంతా కూడా టూరిస్టులు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు మరొకసారి కాశ్మీర్ని ఈ విధంగా అద్భుతమైన అభివృద్ధి సాధిస్తే అక్కడ కుల ప్రాతిపదికన అంటే సామాజిక వర్గాలు విడదీసి మనం అక్కడ ఏమీ చేయలేమనే ఉద్దేశంతోనే ఇటు పర్యాటకుల్ని ఇబ్బంది పెట్టేందుకే, పర్యాటకుల్ని రాకుండా చేసేందుకే ఉగ్రదాడులు చేశారని చెప్పొచ్చు. మరొక ప్రశ్న కూడా అడుగుదాం వీళ్ళని. అసలు ఇవన్నీ మనోభావాలకు సంబంధించినట్టు, అంటే దేశాలు వేరు కావచ్చు, ప్రజలు వేరు కావచ్చు, కుల మతాలు అన్నీ వేరు కావచ్చు. కానీ మధుసూదన్ రావుకి ఎటువంటి సంబంధం లేని అనేక మంది బాధపడుతున్నారు, బంధువులుగా కావచ్చు, అనేక మంది స్థానికులుగా కూడా. మీరు ఈ ఉగ్ర స్ట్రైక్ని ఏ విధంగా చూస్తారు? ఈ 80 మంది 100 మందితోనే సరిపెట్టుకుంటున్న దేశం, లేదంటే మరింత ముందుకెళ్ళి వాళ్ళ మీద ఎక్కువ ఉగ్రదాడులు చేయాలని చెప్పి ఏమన్నా భావిస్తున్నారా? ప్రభుత్వం చేస్తుందని భావిస్తున్నారా? మేము అనుకోవడం ఇంకా దాడులు ఉధృతం చేసి ఆ 100 మంది ఉన్నారు ఉగ్రవాదులు అంటున్నారు, అందరినీ మట్టుబెట్టాలని మేము కోరుకుంటున్నాం. సపోజ్ ఒకవేళ యుద్ధమే రావచ్చు, యుద్ధం ఇప్పటికే మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నారు. నిన్న సాయంకాలం అధికారంగా కేంద్ర ప్రభుత్వం ఒక
మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తూ ఉంది. మాక్ డ్రిల్స్ అంటే ఒక యుద్ధానికి ముందు అన్ని అంటే సైరన్స్ కూడా ఇవన్నీ కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించి మొత్తం మీద అయితే యుద్ధానికి సంసిద్ధత వ్యక్తం చేసిన భారతదేశం ఎకానమికల్గా ప్రపంచంలోనే 4వ స్థానం ఉంది. పాకిస్తాన్లో తిండికి తినలేదు, తాగడానికి నీరు లేదు. ఇలాంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బ కొట్టాము. సింధు నది జలాలు ఎప్పుడైతే ఆపేసామో వాళ్ళకి తాగడానికి నీరు లేకుండా పోయింది. ఇలాంటి కఠినమైన కరువు పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ ఒక పాపాల పుట్టగా పాముల పుట్టగా మారిన ఉగ్రవాదుల్ని వారి కళ్ళుతోనే వారినే పొడిచే ఆ సమయం కూడా ఆసనమైంది. భారత్ మాత్రం ఒక్కడు కూడా వెనకడిగే లేదు. ఏం చేసినా భారతదేశ కేంద్ర ప్రభుత్వం ప్రజలంతా కూడా మద్దతు తెలుపుతాం. ఇక్కడ స్థానికంగా ఇటు మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికులు కావచ్చు, అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్న ఒకటే మాట, ఉగ్రవాదం అనేవాడు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడాలి, అందరినీ కూడా మట్టు పెట్టాలి. కేవలం ఎయిర్ స్ట్రైక్ 80 మంది 100 మందితో కూడా మొత్తం తుడిచిపెట్టాలి. అవసరమైతే యుద్ధానికైనా అందరం సంసిద్ధత వ్యక్తం చేస్తాం. ఏం కోల్పోయినా సరే భారతదేశంలోని మరొక పౌరుడు ఎవరు కూడా ఈ ఉగ్రవాద చేతిలో చనిపోకూడదు అని చెప్పి ముక్త కంఠంతో చెప్తున్నమాట. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి.